మండు వేసవికాలం కావడంతో జనమంతా ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎండ ఎక్కడ చూసినా ఎండ. ఆకాశంలో నల్లబొబ్బు మచ్చుకైనా కనబడడం లేదు. భూమాత ఒళ్ళంతా కళ్ళు చేసుకుని మబ్బుల కోసం ఆకాశం వంక దీనంగా చూస్తున్నట్లుగా ఉంది. రామేశం గారు అలా మండుటెండలో బజారుకు వెళ్ళి గీచి గీచి బేరం ఆడి వారానికి సరిపడా ఉప్పు పప్పు కూరగాయలు తీసుకువచ్చి అలా కుర్చీలో కూలబడి భార్యను పిలవడంతో కంగారు పడుతూ ఆవిడ చల్లని మంచినీళ్ళ గ్లాస్ చేతికి అందించింది. మంచినీళ్లు తాగగానే మనసు కాస్త కుదుటపడింది. రామేశం గారు పొదుపు పేరిట రిటైర్ అయిన తరువాత మరీ పిసినిగొట్టువారిగా తయారయ్యారు. కనీసం ఒక్కపోస్తుంటే ఫ్యాన్ కూడా వేసుకోకుండా విసనకర్రతో విసురుకుంటూ ఎండను తిట్టుకుంటూ కాలం గడిపే పిసినారి రామేశం గారు ప్రతి పైసా లెక్క పడుతూ జాగ్రత్తగా బ్యాంకులో కూడబెట్టడం అలవాటు చేసుకున్నారు. క్రమంగా సాయంత్రానికి ఎండ పల్చబడిపోయింది. పడమటి కొండల్లో సూర్యుడు క్రమంగా అస్తమించి సాగాడు. వేసవకాలం నాటి సాయంత్రం అవడంతో మెల్లగా వీచే పిల్లగాలులతో సాయంత్రం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. చెమటతో తడిసిన శరీరానికి చల్లగాలి తగలగానే ప్రాణం లేచి వచ్చినట్లుంది రామేశం గారికి. భార్యకు చెప్పి అలవాటు ప్రకారం చేతికర్ర కద్దరు పంచే కట్టుకుని చెరువుగట్టు ఒడ్డున నడుస్తూ పక్క వీధిలో ఉన్న సుబ్బారావు గారు ఇంటి ముందు నిలబడి రావుగారు అని కేక వేశారు. రామేశం గారు కోసమే ఎదురుచూస్తున్న సుబ్బారావు గారు గబగబా చెప్పులు తొడుక్కొని వస్తున్నానోయ్ అంటూ బయటకు వస్తూ మళ్ళీ ఒక్క అడుగు లోపలికి వేసి ఏదో ఒకటి వండవోయ్ అంటూ ఇంటి మెట్లు దిగుతున్న తన భర్తను కోపంగా చూస్తూ ఆపై చిన్నగా సణుగుతూ తలుపు పక్కన నిలబడి చూస్తున్న ఆ ఇంటి ఇల్లాలను అలా చూసేసరికి కాస్తంత చిరాకుగా అనిపించింది రామేశం గారికి. బయటకు వెళ్తున్న భర్తను చూస్తూ ఆవిడ అలా అడగడం రామేశం గారికి నచ్చలేదు. ఎందుకనో రోజు తాను వచ్చేసరికి ఏదో ఒక విషయాన్ని భర్తకు చెబుతూ ఉంటుంది సుబ్బారావు గారి భార్య. ఒకరోజు అబ్బాయి ఫీజు గురించో, మరొక రోజు కిరాణా షాపు వాడికి ఇవ్వవలసిన పాత బాకీ గురించో, మరో రోజు మరొకటి. ఈరోజు ఇంట్లో వంటకాన్ని గురించి కాబోలు. ఇలా వాళ్ళ ఇంట్లో సమస్యలన్నీ తాను సరిగ్గా వాళ్ళ ఇంటికి వచ్చేసరికి ఏకరువు పెడుతూ ఉంటుంది ఆ ఇంటి ఇల్లాలు. పదవోయ్ అన్న సుబ్బారావు గారితో అడుగులు కలుపుతూ చెరువుగట్టు ఒడ్డున వాకింగ్కు బయలుదేరారు ఇద్దరు. చెరువుగట్టు నుంచి వచ్చే చల్లగాలితో ఎంతో హాయిగా ఉంది ఆ సమయంలో. కానీ రామేశం గారికి తన స్నేహితుడు సుబ్బారావు గారు పట్ల ఒక విధమైన తేలిక భావం, అంతకు మించి చులకన భావం రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఇలా అనుకున్న ప్రతిసారి ఇక సుబ్బారావుతో సాయంత్రం ఇలా షికారుకు వెళ్ళకూడదు అనుకోవడం, తర్వాత రోజు మర్చిపోవడం, తిరిగి సాయంత్రం అయ్యేసరికి షికారుకు పిలవడం అలవాటైపోయింది రామేశ్వరం గారికి. రామేశ్వరం గారు నడుస్తున్నారు అన్న మాటే గాని తన స్నేహితుడు సుబ్బారావు గురించిన ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి తన మనసులో. సంపాదించే రోజుల్లో విచ్చలవిడిగా ఖర్చు చేయడం, ముందు జాగ్రత్త లేక డబ్బుని దాచుకోలేకపోవడం, అటు తర్వాత ఇబ్బందులు పడుతూ బీదరుపులు అరవడం, కాస్తంత పచ్చగా కనిపించే తనలాంటి వారిని చూసి ఓర్వలేకపోవడం. ఏం మొదటి నుంచి తనలాగా జాగ్రత్తగా ఉండకూడదు? తను ఎప్పుడైనా ఉద్యోగంలో ఉండగా దుబారా ఖర్చులు చేసేవాడా? సినిమాలకి షికార్లకి వెళ్ళాడా? వెధవలవాట్లు చేసుకోవడం ఎందుకు? అటు తర్వాత డబ్బుల కోసం బాధపడడం ఎందుకు? ఉద్యోగ విరమణ చేసిన తర్వాత ఇలా చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఇబ్బంది పడడం ఎందుకు? తన ఉద్యోగంలో చేరిన నాటి నుంచి జాగ్రత్తగా కూడబెట్టే ఈనాడు తన బ్యాంక్ అకౌంట్లో బోలెడంత డబ్బు దాచిపెట్టగలిగాడు. బ్యాంకులో ఉన్న డబ్బును తన కూతురికి కొడుక్కి డ్రా చేసి ఇవ్వాలని ఉన్నప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా తన తదంతరం వారికి వచ్చేలా చేశాడు తాను. చాలామంది మగవాళ్ళు తమ భార్యల విలాసాలకు అడిగిన ప్రతిసారి గొప్పలకు పోయి ఖర్చు చేస్తుంటారు. తాను కూడా ఖర్చు చేసి ఉంటే ఈరోజు సుబ్బారావులాగా ఈడుసోమంటూ అఘోరించేవాడు. సుబ్బారావు గారు ఎప్పుడైనా చేయి చాచి కాస్త డబ్బు సాయం చేయిరా రామేశం అన్నప్పుడు అప్పుడు చెప్తా వాడి సంగతి అని మనసులో అనుకున్నాడు రామేశం గారు. రామేశం గారు నడుస్తున్నారు అన్న మాటే గాని మనసు నిండా సుబ్బారావు గారి కుటుంబం గురించి, అతడు అడగబోయే అప్పు గురించిన ఆలోచనలు తేనెతుట్టలా ముసురుకుంటున్నాయి. సుబ్బారావు గారికి 4 పిల్లలు.
ముగ్గురు ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు పేరంటాళ్ళు పూర్తి చేశాడు. ఉన్నదంతా వాళ్ళకి ఖర్చు పెట్టేశాడు. చివరి అబ్బాయి ఇంకా చదువుకుంటున్నాడు. సుబ్బారావు గారికి ఉన్న ఆస్తి ఉంటున్న ఇల్లు తప్ప మరే ఇతర ఆస్తిపాస్తులు లేవు. ఆ ఇల్లు కూడా చాలా పాతకాలం నాటిది కావడంతో అవసరమైతే అమ్మాలన్నా కొనే నాదుడు ఉండడు. రామేశం గారి మనసులో సుబ్బారావు గారి పట్ల పేరుకుపోయిన చులకన భావం, అతనిపై ఉన్న ద్వేషం ఆకాశంలో తేలిపోయే నీలి మేఘాలలా సాగిపోతున్న సమయంలో, అదేమిటోయ్ ఇందాకటి నుంచి నేను గమనిస్తున్నాను, మనసు ఎక్కడో ఉంది, ఉలుకు పలుకు లేకుండా నడుస్తున్నారు, ఈరోజు చాలా పరధ్యానంగా ఉన్నారు, ఏం ఒంట్లో నలతగా ఉందా అంటూ అనునయంగా భుజం మీద చెయ్యి వేశాడు సుబ్బారావు గారు. భుజం మీద చెయ్యి వేసి ఏవోయ్ అనే చనువు కేవలం ఒక సుబ్బారావు గారికి మాత్రమే ఉంది. సుబ్బారావు గారు ఇలా ఇప్పుడు భుజం మీద చేయి వేసి మాట్లాడడం, రేపొద్దున్న డబ్బు అవసరమైనప్పుడు తనను డబ్బు కోసం వేధించుకుని తింటాడేమో అని ఒకలాంటి భయం వేసింది రామేశం గారికి. ఈ మధ్యకాలంలో ప్రతి చిన్న విషయాన్ని డబ్బుతో ముడిపెట్టడం బాగా అలవాటైపోయింది రామేశం గారికి. అసలే ఈ మధ్యకాలంలో సుబ్బారావు గారికి వచ్చే పెన్షన్ డబ్బులు సరిపోక కొడుకును చదివించలేక నానా అవస్థలు పడుతున్నాడు. ఇప్పుడు సుబ్బారావు గారు చూపించే ఆప్యాయతకి, కురిపించే జాలికరమైన మాటలకి కరిగిపోతే తర్వాత సుబ్బారావు గారు తనని గనుక డబ్బు అడిగితే ఆ విషయంలో తాను అటు తరువాత చాలా ఇబ్బంది పడతానేమో, ఏమో ఏ సమయానికి ఏం జరుగుతుందో లోగొట్టు పెరుమళ్ళకే ఎరుక అని మనసులో అనుకుంటూ తన భుజం మీద ఉన్న సుబ్బారావు గారి చేతిని తీసేస్తూ, ఏంటో నేను పెట్టుకున్న కళ్ళద్దాలు బొత్తిగా పాడైపోయాయి సుబ్బారావు గారు, కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు, అద్దాల మీద గీతాలు బాగా పడిపోయి పూర్తిగా మసకబారిపోయాయి, పేపర్ కూడా సరిగ్గా చదవలేకపోతున్నాను, కళ్ళద్దాలు పాడైపోయాయి, బాగు చేయించుకోవాలి అని ఎన్నాళ్ళ నుంచో అనుకుంటున్నాను, నాకు వచ్చే పెన్షన్ బొటాబొటిగా సరిపోతుంది, ఇంట్లో ఖర్చులు పైఖర్చులు సరిపెట్టలేక నానా అవస్థలు పడుతున్నాను, కొడుకులు సంపాదిస్తున్నారు అన్న మాటే కానీ నన్ను పట్టించుకునేవాడు ఇంట్లో ఒక్కరూ లేరు, ఇదిగో సుబ్బారావు గారు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి, ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాక మనిషికి విలువ తగ్గిపోతుంది నా ఉద్దేశంలో, సంపాదించిన అన్నాళ్ళు మనల్ని ఇంట్లో వాళ్ళు నెత్తిన పెట్టుకుని పూజిస్తారు, మన సంపాదన తగ్గిపోగానే మనం దేనికి పనికిరాము అని ఒక మూలన పడేస్తారు, ఒక రకంగా మనం ఒట్టిపోయిన ఆవులం, మనలాంటి ముసలి వాళ్ళకి ఖర్చు చేయాలంటే మన పిల్లలకి దండగ ఖర్చు కింద లెక్క వేస్తారు, ఈ కళ్ళజోడు బాగు చేయాలంటే 1000 రూపాయలు ఖర్చు అవుతుంది, అంత డబ్బు కళ్ళజోడు కోసం ఖర్చు చేయడం ఎందుకని ఏదో ఒకటి కాలక్షేపం చేయొచ్చు కదా అనుకునే రకం మా వాళ్ళది, అంతేగాని అయ్యో పాపం నాన్న కళ్ళజోడు సరిగ్గా కనిపించక ఇబ్బంది పడుతున్నాడు అనుకునేవాళ్ళు ఇంట్లో ఒకరూ లేరు, ఇలా చెప్పుకుంటూ పోతే నా బాధలు అన్నీ చాంతాడంత అవుతాయి, ఏమిటో సుబ్బారావు గారు, ఎవరి బాధలు వారివి, ఏదో సామెత చెప్పినట్లు రోలు వెళ్ళి మధ్యలతో మొరపెట్టుకున్నట్లు నా బాధలు మీతో చెప్పి మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాను, ఏమీ అనుకోకండి అంటూ అక్కడ ఉన్న సిమెంట్ బెంచ్ మీద కూర్చున్నారు ఇద్దరు. కాసేపటికి రామేశం గారు సుబ్బారావు గారి వైపు సలోచనగా చూశారు, తన మాటలు ఎంతవరకు పనిచేసి ఉండొచ్చో అని అంచనా వేస్తూ. కాసేపు కూర్చుని చల్లగాలికి సేద తీరి అటు తర్వాత ఇద్దరూ మౌనంగానే ఇల్లు చేరారు. ఆ రోజు ఉగాది పండుగ కావడంతో ప్రతిరోజు భర్త చేత ఉండే తిట్లు, చీవాట్లు, ఈసడింపులు అన్నీ మర్చిపోయి నవ్వు ముఖంతో నిద్రలేచింది రామేశం గారి భార్య తులసి. ఇల్లంతా కడిగి ముగ్గులు పెట్టి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దేవుడికి పూజ చేసి ఆపై ఉగాది పచ్చడి అందరికీ పంచింది. అటు తరువాత క్షీరాన్నం, పిండి వంటలు, పులిహార వండింది. ఇవన్నీ చూసి రామేశం గారికి గుండె ఆగినంత పనయింది. రామేశం గారు మనసులో తిట్టుకుంటూనే తలస్నానం చేసి సావధానంగా ఖర్చులన్నీ ఒక పుస్తకంలో రాసి అందులో ఎన్ని దుబారా ఖర్చులు ఉన్నాయో వివరంగా నోట్ చేసుకున్నారు. చాటుగా భార్యని పిలిచి ఎవరూ చూడకుండా పండగ అన్న మాటను పూర్తిగా మర్చిపోయి 4 చివాట్లు కూడా పెట్టారు. అన్ని రకాల వంటకాలు చేసినందుకు గాను. రామేశం గారి దృష్టిలో పండగలు అంటే వృధాగా ఖర్చు పెట్టడం అని ఆయన ఉద్దేశం. పండగ పేరుతో పిండి వంటలు చేసి కూర్చుని తినడం అంటే
రామేశ్వరం గారికి మహా చిరాకు. వంటింట్లో పిండి వంటలను డబ్బాల్లో నిల్వ చేస్తున్న భార్యను తిట్టుకుంటూ మరొక వారం రోజులకు సరిపడా సరుకులు వృధాగా పాడు చేసిందని రొసరొసలాడారు. ఇంతలో వాకిట్లో బిచ్చగాడు డొక్కలెగరేస్తూ అమ్మా, కాస్త అన్నం ఉంటే పెట్టండమ్మా అని దీనంగా అరవసాగాడు. దీంతో రామేశ్వరం గారికి వాడి అరుపులు, ఆకలి కేకలు కర్ణ కఠోరంగా వినిపించసాగాయి. చెయ్యి ఖాళీగా లేదు, అవతలి ఇంటికి పోయి అడుక్కో వెదవా అంటూ గుమ్మంలోకి వచ్చి వాడి మీద అరిచారు. ఆకలితో కడుపు మాడిపోతున్నవాడు కావడంతో రామేశ్వరం గారి మాటలు వాడు పెద్దగా పట్టించుకోలేదు. అమ్మా, పండుగ పూట అన్నం తిని 2 రోజులైంది, ధర్మాత్ములు పట్టెడన్నం ఉంటే పెట్టండి తల్లి, ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాను అంటూ హృదయ విదారకంగా అరవసాగాడు బిచ్చగాడు. రామేశ్వరం గారు కోపంతో ఊగిపోతూ అడుక్కునే బదులు ఎక్కడైనా పని చేసుకుంటూ బతకొచ్చు కదా, ప్రతి వాడికి అడుక్కోవడం ఒక ఫ్యాషన్ అయిపోయింది, కష్టపడి పని చేయలేరు అంటూ వాడి మీద చిందులు తొక్కారు. అయినా సరే వాడు అక్కడి నుంచి కదలలేదు. రామేశం గారు ఇక లాభం లేదు అనుకుని వాడి ఆకలి కేకలు పట్టించుకోకుండా పక్కింటికి పోయి అడుక్కో అంటూ వాడు ముందే తలుపు వేసేశారు. అయినా వాడు గుమ్మం ముందు నుండి కదలట్లేదు. ఇంతలో లోపల నుండి రామేశం గారి అబ్బాయి గిన్నె నిండా అన్నం, కూరలు, కాసిని పిండి వంటలు తీసుకువచ్చి బిచ్చగాడికి ఇవ్వడమే కాకుండా, నాన్న, ఇంత వయసు వచ్చింది అన్నమాటే గాని మీరు రోజురోజుకు మరీ చాదస్తంగా తయారవుతున్నారు, బిచ్చగాడికి పండగ రోజున ఎంతో కొంత ఇచ్చి పంపించొచ్చు కదా అంటూ 50 రూపాయలు బిచ్చగాడి చేతిలో డబ్బులు పెట్టాడు. వాడు సంతోషంగా నువ్వు చల్లగా ఉండు బాబు అని దీవించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇది చూసిన రామేశం గారికి ఒంటి నిండా తేళ్ళు జరులు పాకినట్లుంది. కొడుకు బిచ్చగాడి ముందు తన పరువు తీసినందుకు చాలా బాధపడ్డాడు. అంతకంటే ముఖ్యంగా పిండి వంటలతో పాటు ఉత్తపుణ్యమా అని 50 రూపాయలు వాడికి బిచ్చం వేసినందుకు మరింత బాధపడ్డారు. చేసేది ఏం లేక కొడుకుని బిచ్చగాడిని మనసులో తిట్టుకున్నాడు కస్తీరా. ఆఖరికి అలసిపోయి కుర్చీలో కూర్చుండిపోయారు. ముఖానికి పట్టిన చెమటలును తుడుచుకుంటున్న రామేశం గారికి మనసంతా ఏదోలా అనిపించింది. నిజం చెప్పాలంటే తనను కాదని బిచ్చగాడికి డబ్బులు ఇచ్చినందుకు తల కొట్టేసినట్లయింది. ఇందాక జరిగిన విషయం తలుచుకుంటే తాను డబ్బులు బిచ్చగాడికి వేయకపోతే తనది చాదస్తమా? వాడు చక్కగా డబ్బులు పట్టుకెళ్ళిపోయాడు సంతోషంగా. తాను డబ్బును పొదుపు చేస్తే ఎంత మాట అన్నాడు కొడుకు. వెధవ, వేలడంత లేడు, నాకే నిధులు చెప్పేటంత పెద్దవాడు అయిపోయాడు. అప్పుడే వీడు అంత పొదుపు చేయడం వల్లే ఈనాడు దేనికి చెయ్యి చాపి అడిగే పని లేకుండా దర్జాగా బ్రతుకుతున్నారు ఇంట్లో వాళ్ళందరూ అనుకుంటూ కళ్ళు మూసుకుని నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నారు రామేశం గారు. కాసేపటికి చిన్న కొడుకు తట్టి లేపడంతో భారంగా కళ్ళు విప్పి చూశారు రామేశం గారు. ఎదురుగా చిన్న కొడుకు, చేతిలో కొత్త బట్టలు. ఒక్కసారిగా నిద్రమత్తు వదిలిపోయింది. అంత ఖరీదైన బట్టలు చూసేసరికి కళ్ళు నులుముకుంటూ, ఏమిట్రా ఇది, ఇంత ఖరీదైన బట్టలు ఎంత తగిలేసి కొన్నావు అంటూ కోపంగా అన్నారు. దాంతో చిన్న కొడుకు కాస్తంత చిన్నబుచ్చుకుని, మరేం లేదు నాన్నగారు, పండగ పూట మాకందరికీ కొత్త బట్టలు ఉన్నాయి, మీకు అమ్మకు లేవని కొని తీసుకుని వచ్చాను, కాదనుకు నాన్న అంటూ చేతిలో కవరు ఉంచాడు. ఇంతలో వాకిట్లో ఎవరో వచ్చినట్టుగా గేటు శబ్దం అయ్యింది. ఈ సమయంలో ఎవరా అనుకుంటూ తొంగి చూశాడు రామేశం గారు. వీధి గుమ్మం దగ్గర నిలబడి ఉన్నారు సుబ్బారావు గారు. వెంటనే రామేశం గారు బయటికి వెళ్ళి, రండి సుబ్బారావు గారు లోపలికి అంటూ కూర్చీ వేశాడు. రామేశం గారు కాళ్ళు చేతులు మొహం కడుక్కొని వచ్చి కొత్త బట్టలు కట్టుకొని దర్జాగా కుర్చీలో కూర్చున్నారు. ఎదురుగా ఉన్న కుర్చీలో సుబ్బారావు గారు కూర్చున్నారు. ఆ ఇంటి ఇల్లాలు ఇద్దరికీ కాఫీ తీసుకొచ్చింది. కాఫీ తాగుతూ స్నేహితులిద్దరూ కబుర్లో పడ్డారు. కాసేపు ఆగిన తరువాత సుబ్బారావు గారు, ఏవోయ్ రామేశం గారు, ఒకసారి అలా బయటకు వెళ్దాం వస్తారా అని అడిగారు. మిట్ట మధ్యాహ్నం బయటకు వెళ్ళే సమయం కూడా కాదు అది. కనీసం ఎందుకనో సుబ్బారావు గారు బయటకు వెళ్దాము అని అడుగుతున్నాడు. బహుశా డబ్బు సహాయం చేయమని అడుగుతాడో ఏమో. డబ్బు గనుక అడిగితే తన దగ్గర అసలు లేవని చెప్పాలనుకున్నాడు మనసులో. ఇంట్లో అడిగితే ఇబ్బంది అని కాబోను. అయినా అలాంటి ఛాయలేవి సుబ్బారావు గారి మొహంలో కనిపించట్లేదు. అయినా
మరి ఎందుకనో బయటకు రమ్మనమని పిలుస్తున్నారు అనుకుంటూ వస్తున్నానని చెప్పి చెప్పులు వేసుకుని బయటకు వస్తూ కించిత్ గర్వంతో మా చిన్నోడు కొన్నాడు, ఈ పట్టుబట్టలు ఎలా ఉన్నాయి అని అన్నారు రామేశం గారు. దానికి సుబ్బారావు గారు చిన్నగా నవ్వుతూ చాలా బాగున్నాయి బట్టలు అని మాత్రమే అన్నారు. దానికి ఆయన కొద్దిగా చిన్నబుచ్చుకున్నట్లుగా అనిపించింది సుబ్బారావు గారికి. కొద్ది దూరం అలా ముందుకు వీధిలోకి నడిచిన తరువాత రామేశం గారి మీద ఆప్యాయంగా చెయ్యి వేసి, చూడండి రామేశం గారు, ఇన్నాళ్ళు మీ స్నేహంలో నేను గమనించిన విషయం ఏమిటంటే ఇంట్లో వాళ్ళందరికీ మీరే అన్నీ సమకూరుస్తారు, కానీ మీకోసం మాత్రం ఏమీ పట్టించుకోరు. ఏమైనా మీరు చాలా కష్టజీవి. నిజం చెప్పాలంటే ఎలాంటి స్వార్థం లేని వాడివి. నీలాంటి మంచి స్నేహితుడు దొరకడం నా పూర్వజన్మ సుకృతం. మీకో విషయం చెప్పాలి అనుకుంటున్నాను. చూడండి రామేశం గారు, మన జీవితం క్షణభంగురం. ఏ క్షణానికి ఎలా ఉంటామో ఎవరూ ఊహించలేరు. బ్రతికినంతకాలం మన చేతనైనంత సహాయం చేస్తూ మంచి అనిపించుకొని ఈ లోకం విడిచి వెళ్ళిపోవాలి అన్నది నా అభిప్రాయం. జీవితం చాలా అమూల్యమైనది. జీవితంలో సాధించుకున్న అనుభవాలు మనిషి చివరి గడియల వరకు అనుక్షణం నీడలా వెంటాడుతూ జీవితానికి అర్థాన్ని తెలియజేస్తాయి. ఏ అనుభవం లేకుండా మోడుబారిన చెట్ల చుట్టూ ఒక పరిధి గీసుకుని అందులో ఉండే మనిషికి విలువ ఏముంటుంది? ప్రతి మనిషి జాలి, దయ, కరుణ, స్నేహభావం కలిగి ఉండేవాడే నిజమైన మనిషి. కొందరు ఇవన్నీ లేకుండా డబ్బును మాత్రమే కూడబెట్టి ఆత్మీయులను, స్నేహితులను, బంధువులను దూరం పెట్టి చివరికి ఏకాకిగా జీవిస్తూనే ముగిస్తారు. ఇవాళ ఎందుకో మీతో నా మనసులోని మాటను పంచుకోవాలనిపించింది. సరేలే రామేశం గారు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. జీవితం మీద ఎవరి అభిప్రాయాలు వారివి. అదంతా ఎందుకులే గాని ఇప్పుడు నిన్ను బయటకు ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? ఈ పండగ పూట నా ప్రాణ స్నేహితుడు అయిన నీకు కొత్త కళ్ళజోడు బహుమతిగా ఇవ్వాలని పిలిచాను అంటూ జేబులో నుంచి కళ్ళద్దాల పెట్టె బయటకు తీశారు సుబ్బారావు గారు. ఇది మన స్నేహానికి గుర్తుగా ఉండాలని నా కోరిక. మొన్న నువ్వు కళ్ళజోడు కోసం చెప్పినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. కొడుకులు మంచి ఉద్యోగాల్లో ఉండి కూడా నిన్ను పట్టించుకోకుండా నాకు ఎందుకనో నచ్చలేదు. నువ్వు ఏమి అనుకున్నా సరే, నాకు తెలిసిన కంటి డాక్టర్ గారు ఒక ఆయన ఉన్నారు. మీ అబ్బాయిని మీకు తెలియకుండా మీరు నిద్రపోతున్నప్పుడు మీ కళ్ళద్దాలు ఒకసారి ఇవ్వమని అడిగి డాక్టర్ గారికి చూపించాను. డాక్టర్ గారు కొత్త కళ్ళజోడు ఇచ్చారు. పెట్టుకుని చూడు ఎలా ఉందో అంటూ కళ్ళజోడు బాక్స్లోంచి తీసి కొత్త కళ్ళజోడును చేతికి అందించాడు సుబ్బారావు గారు. నిజం చెప్పాలంటే ఇంతకన్నా మంచి కళ్ళజోడు నువ్వు కొనుక్కోవచ్చు, లేదా మీ అబ్బాయి కొని ఇవ్వగలడు. ఇక నా స్థితి అంటావా? స్నేహితుడి కోసం 1000 రూపాయలు ఖర్చు పెట్టడంలో ఉన్న ఆనందం నాకు కోట్ల రూపాయలతో సమానం. నా ఆనందాన్ని కాదనకు. ఈ పేద స్నేహితుడి మాటను మన్నించు అంటూ సుబ్బారావు గారు కొత్త కళ్ళజోడును ముఖానికి పెట్టారు. రామేశం గారు ఒక్క క్షణం పాటు నిశ్చేష్టులైపోయారు. సుబ్బారావు గారి బహుమతి చూసి నోట మాట రాలేదు ఆయనకి. కాసేపటికి తేరుకొని రావుగారు అని మాత్రం అనగలిగారు. రామేశం గారు అంతకంటే ఎక్కువ మాట్లాడే స్థితిలో లేరు. మనసంతా అల్లకల్లోలంగా ఉంది. ఆత్మ న్యూన్యత భావం కూడా ఉంది. తీవ్రమైన ఉద్వేగానికి లోనయ్యారు. తన మీద తనకే జాలి, బాధ, అసహనం ఒక్కసారిగా పెళ్ళుబికి లావాలా పొంగిపోతోంది మనసులో నుండి. సుబ్బారావు గారు వైపు చూడాలంటేనే చాలా సిగ్గుగా ఉంది. మరి ఏం మాట్లాడకుండా రామేశం గారు స్నేహితుడు ఇచ్చిన కళ్ళజోడును అందుకుని అక్కడి నుండి గబోబా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయారు. మనసంతా ఏదో తెలియని అపరాధభావం నిండుకుని ఉంది. స్నేహితునితో అబద్ధమాడాను అన్న సంగతి మనసు చెబుతోంది. తన స్నేహితుడిని పొరపాటుగా అర్థం చేసుకున్నందుకు చాలా బాధగా అనిపించింది రామేశం గారికి. ఆ రోజు సాయంత్రం రామేశం గారు ఒక్కరే నడుచుకుంటూ షికారికి వెళ్ళారు. దారిలో వృద్ధాశ్రమాన్ని నడిపే శాస్త్రిగారు ఎదురుపడ్డారు. మాటల సందర్భంలో సుబ్బారావు గారు ప్రతి నెల తన పెన్షన్లో సగభాగాన్ని వృద్ధాశ్రమానికి విరాళంగా ఇస్తున్నారు అన్న సంగతి తెలిసి ఆశ్చర్యపోయారు. అంతేకాకుండా
ప్రతి సోమవారం నాడు శివాలయంలో అన్న సంతర్పణ కోసం తన వంతుగా కొంత మొత్తాన్ని ఇస్తున్నారు అన్న సంగతి కూడా విని హతాశుడయ్యాడు రామేశం గారు. సుబ్బారావు గారి మంచితనం గురించి ఆ పెద్దాయన చెప్తూ ఉంటే స్థాణువులా నిలబడిపోయారు రామేశం గారు. తన స్నేహితుడు సుబ్బారావు గారి గురించి ఇన్నాళ్ళు ఎంత చులకనగా అనుకున్నాడు. అతడు పేదరుపులు అరుస్తున్నాడని ఇన్నాళ్ళు భావించాడు. ఇన్నాళ్ల తమ స్నేహంలో అతను చేసే సేవా కార్యక్రమాల గురించి తెలుసుకోలేకపోయాడు. ఎంత గుప్తదాత! అలాగే సుబ్బారావు గారి ఇల్లాలి గురించి కూడా తాను తప్పుగా అర్థం చేసుకున్నాడు. అది ఆ దంపతుల మధ్య ఉండే ఆప్యాయత, అనురాగం అని తెలుసుకోలేకపోయాడు. తాను ఇన్నాళ్ళు డబ్బు వ్యామోహంలో పడి కళ్ళు మూసుకుపోయాయి. నిజంగా సుబ్బారావు గారు ఈనాడు తన కళ్ళు తెరిపించాడు. ఊర్లో తన వాళ్ళందరూ సుబ్బారావు గారి గురించి ఎంత చక్కగా చెప్పుకుంటున్నారు. రామేశం గారి మనసంతా పశ్చాత్తాపంతో నిండిపోయింది. తాను పైసా పైసా కూడబెట్టిన డబ్బులు మొత్తం పేదవారికి ఉపయోగించాలని గట్టిగా మనసులోనే నిశ్చయించుకుని పరుగున సుబ్బారావు గారి ఇంటికి వెళ్ళి చెమర్చిన కళ్ళతో తన స్నేహితుడిని మనసారా కౌగిలించుకున్నాడు. కళ్ళ వెంట కన్నీళ్లు కారుస్తున్న ఆ సమయంలో నోటి నుండి మాటలే కరువయ్యాయి. చివరకు అతి కష్టం మీద గొంతు సవరించుకుంటూ నన్ను క్షమించరా అని మాత్రం అనగలిగారు రామేశం గారు.